హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో వేరే టైప్ ఆఫ్ దండ అయితే చూపిద్దామని చెప్పేసి మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చాను. ఈ దండలు వచ్చేసి మనం మన దేవుడి మందిరంలో ఫోటోలకి అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నార్మల్గా 2 పేటల దారం ఉంటుంది కదా, అది ఎక్కించుకోండి. ఎక్కించుకుంటే అది 4 పేటల దారంగా అవుతుంది. ఆ తర్వాత ఇవి కూడా సేమ్ లాస్ట్ వీడియోలో చూపించినట్టుగానే లిల్లీ అండ్ స్మాల్ రోజెస్ కాంబినేషన్తో అయితే చెప్తున్నానండి. ఈ దండలు అయితే చాలా బాగుంటాయండి చూడటానికి. ఈ దండ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా ఫస్ట్ సూదిలో దారం అయితే ఎక్కించేసుకున్న తర్వాత 3 లిల్లీ అయితే వేసుకోవాలి. అటొక లిల్లీ ఇటొక లిల్లీ అలా వేసుకోవాలి. దానిపైన అయితే ఒక ఆకు వేసుకోవాలి మడత పెట్టుకుని. అలా 2 ఆకులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ 3 లిల్లీ అయితే వేసుకోవాలి. వేసుకుని అడ్డంగా చిన్న రోజు ఉంటుంది అన్నాను కదా, ఆ చిన్న రోజు తీసుకుని అడ్డంగా అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత దానిపైన కూడా మళ్ళీ 3 లిల్లీ వేసుకోవాలి. వేసుకుని దారాన్ని అయితే మధ్యలోకి తెంపాలి. అంటే అటు 2 ఇటు 2 వచ్చేలాగా, 4 పేటల దారం కదా, అటు 2 ఇటు 2 వచ్చేలాగా తెంపాలి. తెంపిన తర్వాత ఒక సైడ్ దారం అయితే మళ్ళీ ఎక్కించుకోవాలి. ఎక్కించుకుని 3 లిల్లీ ఒక రోజు, 3 లిల్లీ ఒక రోజు, ఈ విధంగా అయితే కింద 6 రోజెస్ లెక్క వచ్చేలా అయితే వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ అగైన్ ఇలా ఈ ఫ్లవర్స్తోనే కాదండి, మనం నార్మల్గా బంతిపూలు ఉంటాయి కదా, పసుపు బంతిపూలు, ఎరుపు బంతిపూలు, ఇలాంటి కాంబోలో కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు. అలానే ఓన్లీ లిల్లీ వేసుకుని మధ్యలో ఆకు దగ్గర ఓన్లీ రోజు వేసుకుని అలా అయినా గుచ్చుకోవచ్చు. లేదు అంటే మొత్తం, కానీ అన్ని వాటికన్నా లిల్లీ అండ్ రోజ్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. అంటే రకరకాలుగా ఎలా గుచ్చాలి, ఎన్ని విధాలుగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మీ ముందుకు వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. వేసుకుని మళ్ళీ అగైన్ దానిపైన 2 ఆకులు అయితే మడత పెట్టి వేసేసుకోవాలి. వేసుకుని దానిపైన మళ్ళీ 3 లిల్లీ ఒక రోజు, అలా 4 రోజెస్ వచ్చేలా అయితే పైన వేసుకోవాలి. సేమ్ ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి. చూసారు కదండి, దండ అంటే చాలా నీట్గా ఉంటుంది. అలానే ప్రాసెస్ కూడా చిన్నది, ఫాస్ట్గా అయిపోయిద్ది మనకి దండ అనేది. మనం నార్మల్గా విడిపూలతో అయితే చేసుకుంటాం కదా, వాటితో పాటుగా ఇలా దండ గుచ్చుకుని దేవుడి ఫోటోలకి వేసుకోవడం. మనకి ఇంత పెద్ద సైజు గుచ్చుకోవాలని లేదు. కింద 6 రోజెస్ వేసాం కదా, దాని ప్లేస్లో కింద 4 వేసుకుని పైన 2 వేసుకుని అలా చిన్న దండ కూడా గుచ్చుకోవచ్చు. మన మందిరంలో ఎలా అయితే సరిపోతుందో దేవుడికి అలా ఆ రూపంలో అయితే గుచ్చుకుని వేసుకోవచ్చు. మనకు పెద్దది కావాలితే పెద్దది, చిన్నది కావాలితే చిన్నది, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే నార్మల్గా ఇలా గుచ్చాను. వీడియో అయితే చూసారు కదండి, ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. ఒకసారి రాకపోతే మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసే కొద్దీ దండ అయితే ఈజీగా వచ్చేస్తుంది. వేసుకున్న తర్వాత 2 అయితే ముడిపేసేసుకోవాలి. అంటే ఇప్పుడు చూసారా, ఒక దండ టైప్లో అయితే, అంటే దేవుడికి వేసే దండ టైప్లో అయితే వచ్చేసింది కదా, ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్